ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్నావు. అవును బరాబరే కదా సార్, నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్, ఏంది ఇప్పుడు కాదంటావా ఏంది మళ్ళా? నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డాన్స్ చేసినావు నువ్వు. అయితే ఇప్పుడు నువ్వు గొప్ప అంటున్నావా లేదంటే రేవంత్ రెడ్డి గొప్పోడు అంటున్నావా? నీ కారు ముందట డాన్స్ చేసిన ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వేడున్నావు? మంత్రి పదవి పోయి ఉత్త ఎమ్మెల్యేగా ఉన్నావు. మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినావు. నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద? మరి నీకేమన్నున్నదా? ఎమ్మెల్యే కాకపోయినా నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నావు. అసలు పార్టీ ఎమ్మెల్యేలను మీ మామ అన్ని పార్టీలో చేసుకుంటా అంటే వద్దు మామ అట్లా చేసుడు తప్పు అని ఏనాడన్నా చెప్పినవా? కృతజ్ఞత నువ్వు తీర్చుకున్నావా? కాంగ్రెస్ గురించి నీ మాట్లాడిన ఐదు ఎక్కడే? మరి నీకున్నదా సార్? కాంగ్రెస్ పార్టీని ఎన్ని తీర్ల తిప్పలు పెట్టాలో అన్ని తీర్ల పెట్టారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ళు ఢిల్లీలో మొక్కి తెలంగాణకు వచ్చి ఆ కాళ్ళను బట్టి గుంజిరు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కనుక నిక్కి టీవీలో కనబట్టేందుకు చూసినోడి నువ్వు. నిక్కుకుంటా చూసినోడే ఇవాళ మిమ్మల్ని అందరినీ తొక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. మీరేడున్నారు? కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడని అయ్యిర్రా? పోనీ నీకు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తుందా? వస్తుందన్న నమ్మకం ఉన్నదా?